కనెక్షన్ ఇక్కడ సార్ ఆధారంగా ఈరోజు ఏసీబీ ఆఫీస్లో కేసు నమోదు చేసి ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ కంప్లైంట్ ఉన్నారో అతనికి సంబంధించిన కొన్ని ఫైల్స్ ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. ఆ ఫైల్స్ గురించి దాదాపు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఎంబీఏ గారు అతని అసిస్టెంట్ అతను అడగడం జరిగింది. దాని పరంగా ఆ 25,000 ఏదైతే ఈరోజు ఇస్తుండగా అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. తర్వాత ఆ 25,000 రూపీస్ కూడా అతని ద్వారా రికవరీ చేయడం జరిగింది. తర్వాత అతను చెప్పిన విధంగా ఎంబీఏ గారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతూ ఉంది. ఇది గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ కంప్లైంట్ మా దగ్గరికి రావడం జరిగింది. దాని పరంగానే మేము ఈ రైడ్ ప్లాన్ చేసి పట్టుకోవడం జరిగింది. 25,000 ఇప్పుడు ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ గురించి ఇవ్వడం జరిగింది. అది తర్వాత చెప్తాము. ప్రస్తుతం అయితే ఇది వివేకానంద రెడ్డి గారు చెప్పాను కదా. అసిస్టెంట్ పేరు వచ్చేసి తిరుపతి. అసిస్టెంట్ కమ్ డ్రైవరు అతను తిరుపతిని, మరియు తిరుపతి డబ్బులు తీసుకున్నాడు. అతను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అతని ద్వారా వివేకానంద రెడ్డి గారిని కూడా పట్టుకోవడం జరిగింది. విచారిస్తున్నాం ప్రస్తుతం. ఒక విచారణ అనంతరం మిగతా విషయాలు ఉంటే మళ్ళీ తెలియజేస్తాం. లేదండి, 25,000 డిమాండ్, 25,000 యాక్సెప్ట్ అయ్యి ఇంకా ఫర్దర్గా చెప్తాం. అవి ముందు చెప్తాం. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ముందు చెప్తాం. ఏమండి అవన్నీ ఉంటాయి, కానీ ఇంకా మాకు సరైన ప్లేసెస్ ఐడెంటిఫై చేయడము, ఆ తర్వాత అక్కడికి మన అడ్రస్ తెలియదు కదా, అంతా ఇక్కడే ఉన్నాడు కదా, ఆ అడ్రస్లు తెలియదు కాబట్టి ముందు చెప్తాను. ఒక 2-3 అవర్స్లో అవి ఉంటే మళ్ళీ మీకు చెప్తాను. 21st నాడే బాగా రైడ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికీ అంటే 3 జరిగినాయి, 6 కాన్స్టిట్యూన్సీ. అది చెప్పలేమండి. ఓకే, ఇప్పుడు అధికారి ఇంటి మీద చేస్తాము, అది కూడా చేస్తాము. కొంత తాళాలు వేసి ఉండడము అట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసుకోవాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా చెప్తాం. ఇంకో 3-4 అవర్స్లో మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకేనండి. Thanks for watching. Like, share and subscribe.